మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి పేదవానికి సొంత ఇల్లు కట్టించాలన్న ఒకే ఒక గొప్ప లక్ష్యంతో మా పార్టీ అడుగులు ముందుకేసింది అన్నాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 23,000 మందికి మేము ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రీసెర్చ్ చేయించి ఇచ్చినాం. ఆడవాళ్ళ పేరుతో ఆస్తిని అమ్ముకుండే అధికారాన్ని బ్యాంకులలో తనఖా పెట్టి లెక్క తెచ్చుకునేటువంటి స్వేచ్ఛను కల్పించినాం. అంతకుముందు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా అంత మంచి కార్యక్రమాన్ని తీసుకోలే. అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీసుకోగలిగినాడు. ఈ 23,000 మందికి ఇళ్ల పట్టాలు రీసెర్చ్ ఇచ్చిన డాక్యుమెంట్సే కాకుండా ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టినాం. ఆ సందర్భంలోనే పేదవారి యొక్క ఇళ్ల నిర్మాణం కోసమని చెప్పి మా ప్రభుత్వంలో కొనిపెట్టినటువంటి ఇంటికి ఉపయోగించే ఇనుప కడ్డీలు దాదాపు 1,75,00,000 రూపాయలు విలువ చేసే ఇనుము ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వరదరాజిరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత 2026లో అంటే ఈ సంవత్సరంలో దొంగతనం అయినాయని చెప్పలేను. ఎందుకంటే అందరి కళ్ళు గప్పి రహస్యంగా తీసుకపోతే దొంగతనం. ఇది దొంగతనం కాదు ప్రజలారా. నేరుగా అందరికీ తెలిసిన పద్ధతుల్లోనే దాదాపుగా 20 లారీలకు సరిపడా ఇనప కడ్డీలు అంటే 268 టన్నులు అంటే కనీసం అంటే 20-30 లారీలు అవుతాయి. 20-30 లారీల యొక్క ఇనప కడ్డీలు తీసుకుపోవాలంటే దొంగతనం కాదు, దొరతనమే. సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఏఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉండారో అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన ద్వారా రాజకీయ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజిరెడ్డి యొక్క మనుషులు ప్రముఖ పాత్ర వాళ్ళ కుమారుడు కొండారెడ్డి కలిసి ఈ 1,75,00,000 విలువ చేసే ఇనుప కడ్డీలను దొరతనంగా తీసుకున్నారు. ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నేను అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా రూరల్కి ఏఈగా ఉన్నాడు. మేము ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరదరాజిరెడ్డి గారు ఈ సుబ్రహ్మణ్యం యొక్క నిజాయితీని ఈయన యొక్క పనితీరు సామర్థ్యాన్ని గుర్తించిన వాడై ఏఈ గుండే ఈయనకు డిఈగా ఇన్ఛార్జ్ ఇప్పించినాడు. ఈయన లెటర్ ప్యాడ్ మీదనే వరదరాజిరెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన లెటర్ హెడ్ మీదనే డిఈగా ఇన్ఛార్జ్ అంటే ఏఈగా ఉండబడిన ఈ సుబ్రహ్మణ్యాన్ని డిఈగా ప్రమోషన్ ఇన్ఛార్జ్ ఇప్పించిన వాడు ఎవరంటే కనుక వరదరాజిరెడ్డి గారు. అంతకుముందు ఈ ఏఈ చెక్కు బౌన్సుల కేసులో అందుకు సస్పెన్షన్ అయినాడు. ఇతను పనితీరు బాగలేదని చెప్పి రికార్డు చెప్తున్నాయి. అట్లాంటి వ్యక్తికి డిఈగా ప్రమోషన్ ఇప్పించడం వరదరాజిరెడ్డి అంటే ఎంత మీకు సన్నిహితము లేకుంటే ఎంత మీకు నమ్మకము? మరి ఇంకా పోలీసులు నిజాయితీగా పనిచేస్తే నిజాయితీగా విచారణను చేపడితే కనుక పాత్రధారి సుబ్రహ్మణ్యం, సూత్రధారులు ఎవరనేది కూడా గడ్డకొస్తుంది. మనం మంత్రి వచ్చిపోయిన తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి వచ్చిపోయిన తర్వాత పోలీసుల్లో కదలిక వచ్చి అతన్ని అరెస్ట్ చేసినారు. ఎవరిని? ఏఈ సుబ్రహ్మణ్యం గారిని అరెస్ట్ చేసినారు. చేసి 1 రోజు 2 రోజులు పెట్టుకున్నారు. ఈ లోపల మళ్ళీ వాళ్ళు ఏదో సర్చ్ వారెంట్ ఏదో తెచ్చినారని చెప్పి విధిలేని పరిస్థితుల్లో రిమాండ్కి పంపినారు. మేమేమడుగుతున్నాం ఈరోజు అంటే కనుక పోలీసు అధికారులను ప్రభుత్వానికి సంబంధించినటువంటి 1,75,00,000 రూపాయలు సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఐరన్ అంత దొరతనంగా తీసుకపోతే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొంతమంది రాజకీయ నాయకుల మనుషులు కలిసి ఇంత దొరతనంగా వాడుకుంటే అమ్ముకుంటే ఈ ప్రభుత్వ ఆస్తిని తిరిగి మీరు రీకవరీ చేయకపోతే ఈ పాత్రధారులను సూత్రధారులను మీరు పట్టుకోకపోతే జైలుకు పంపకపోతే ప్రభుత్వం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వం యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందంటే అది ప్రజల ఆస్తే ప్రజలారా మీ ఆస్తికి రక్షణ లేకుండా పోతుంది. అందుకే నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వేరే రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లకు లొంగి మీరు మా విషయంలోనో ఇంకొకరి విషయంలోనో 10 పైసలో 20 పైసలో 30 పైసలు అటో ఇటో పని చేసినా కానీ అది వేరే సమస్య. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను ఇలా కాజేసినప్పుడు కూడా మీరు పొలిటికల్ ప్రెజర్కు లోనైతే మాత్రం ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాక్టీస్కు మీరు అనుకూలించిన వాళ్ళు అవుతారు. పోలీసులే గన చిత్తశుద్ధి పెట్టగలిగితే ఏ దొంగ అయినా కానీ వాని దాని నుంచి తప్పించుకోగలుగుతాడా? పోలీసుల యొక్క కళ్ళల్లో నుంచి తప్పించుకోగలుగుతాడా? అది అసాధ్యం. ఎవరో అంతర్రాష్ట్ర దొంగలు 21 లక్షలు దొంగతనం చేసి ఇద్దరు ఇంట్లో బంగారం గడి పనిచేస్తూ ఉంటే కనుక్కోలేని విషయాన్ని కూడా 2 రోజుల్లోనే పోలీసులు 10 రోజుల్లో కనుక్కున్నారు. ఎంతమంది దొంగలను పట్టుకుంటున్నారు, ఎన్ని దొంగతనాలను ఛేదిస్తున్నారు. పోలీసులకు ఆ సామర్థ్యం ఉంటుంది, పోలీసుల పనితీరు అట్టే ఉంటుంది, పోలీసులకు అన్ని అవకాశాలు ఉన్నాయి కనుక్కునేదానికి, వాళ్ళ అనుభవం అట్టే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా కనుక్కోలేరు అనేది ఎక్కడా నాకు అనుమానం లేదు. నేను అభ్యర్థిస్తూ ఉండేది ఒకటే, మీరు పాత్రధారితో పాటు సూత్రధారులందరినీ కనుక్కోవాలా. ప్రభుత్వం యొక్క ఆస్తిని తిరిగి మళ్ళీ రీకవరీ మీరు చేయాలా. ఉదాహరణకు ఇప్పుడు అమాలీలు తింటారు, అమాలీలు పట్టుకోండి. ఇక లేదు అమాలీలకు అంతా ఒక మేస్త్రి ఉంటాడు. ఏది అమాలీలకు ఒక మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రిని అడిగితే
ఈ 20 లోళ్ళ 30 లోళ్ళ ఇనుము ఎప్పుడు పోయింది, ఎట్లా పోయింది, ఎవరు వచ్చినారు, ఏం కథ అంటే చెప్తాడు. లేకుంటే సుబ్రహ్మణ్యం వచ్చినాడా, సుబ్రహ్మణ్యంతో వేరే అధికారులు వచ్చినారంటే చెప్తారు. లేకుంటే సుబ్రహ్మణ్యంతో అధికారులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు ఎవరన్నా అతని సవాసంగా ఉండేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, తిరిగే వాళ్ళు ఉన్నారంటే చెప్తాడు అతను తెలిసిన కాడికి. అతని ద్వారా ఇంకొకరిని పట్టుకుంటే ఈ సుబ్రహ్మణ్యం వచ్చే లోపల మ్యాటర్ అంతా క్లోజ్. అంటే మరి పోలీసు ఉద్యోగం చేయని నాకే ఇన్ని ఆలోచనలు ఉండగలిగినప్పుడు పోలీసు ఉద్యోగం చేసి ఎన్నో కేసులు ఛేదించినటువంటి పోలీసులకు నాకంటే ఎక్కువ అనుభవం ఉంటుంది, ఎక్కువ తెలివితేటలు ఉంటాయి ఆ విషయంలో. కాబట్టి ఈజీగా పట్టుకోగలుగుతారు. నా భయం ఏంటంటే మీరు పట్టుకుంటారు, బహిర్గతం చేయలేమో అని నా భయం. ఎందుకంటే వరదరాజిరెడ్డి యొక్క కార్యాలయానికి సంబంధం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఇనుముకు ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కనెక్షన్ ఉంది కాబట్టి, ఏళ్ళన్నీ అక్కడనే చూపిస్తున్నాయి కాబట్టి మీరు దాన్ని బహిర్గతం చేయరేమో అని నా భయం. బహిర్గతం చేయాలా అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిన్న కూడా DDRC మీటింగ్లో వరదరాజిరెడ్డి గారు మాట్లాడినారు, కడప కలెక్టర్ గారి మీటింగ్లో మాట్లాడినారు. గృహ నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగినాయి, పులివెందుల, ప్రొద్దుటూరు, కడప జరిగినాయి. దీని మీద విచారణ చేపట్టాలని నేను కూడా కోరుతా ఉన్నా కలెక్టర్ గారిని. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఏవైతే 23,000 మందికి లబ్ధిదారులు మేము ఇచ్చినామో, ఇళ్ళ పట్టాలు ఇచ్చి రిజిస్టర్ చేయించినామో, ఏదైతే ఇల్లు నిర్మిస్తూ ఉన్నామో, ఇందులో ఏ అవకతవకలు జరిగినాయని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు ఫిర్యాదు చేస్తున్నారో, స్థానిక మాజీ ఎమ్మెల్యేల నేను కూడా ఫిర్యాదు చేస్తాను. వీటి మీద విచారణ చేయాలి. ఆ విచారణ చేసే నేపథ్యంలో ముగ్గురిని విచారించాలి. సమగ్రమైనటువంటి విచారణ చేసినప్పుడే మీకు దొంగ దొరుకుతాడు, ప్రభుత్వం యొక్క ప్రాపర్టీ దొరుకుతుంది. ఎక్కడ మనం అలసత్వాన్ని ప్రదర్శించినామా, అవినీతికి ఎవరు పాలుద్ద పన్నారు, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది కూడా మీకు బహిర్గతమవుతుంది. ఆ ముగ్గురు ఎవరంటే కనుక 23,000 మంది లబ్ధిదారులను విచారించాలి. కాంట్రాక్టర్లు ఎవరైతే 11 మంది ఉన్నారో, రికగ్నైజ్ కాకుండా 20-30 మంది కాంట్రాక్టర్లు ఉన్నారో, 100, 200, 300 ఇల్లు కట్టేవాళ్ళు, ఆ 30 మంది కాంట్రాక్టర్లు పిలిపించాలా స్టేషన్కు. 30 మంది కాంట్రాక్టర్లు పిలిపించాలా. ఉద్యోగస్తులు అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర మొదలుకొని PD వరకు, సచివాలయంలో ఉండే ఎనిమిటీస్ ఏమంటారు వాళ్ళను, అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర, AE దగ్గర, DE దగ్గర ప్రతి ఉద్యోగి వరకు సంబంధం ఉంది కాబట్టి ఉద్యోగస్తులను విచారించాలా. ఈ 20, 30, 35 మంది కాంట్రాక్టర్లను విచారించాలా. 23,000 మంది లబ్ధిదారులను కూడా మీరు విచారించాలా. నేను విచారణ చేయమని కలెక్టర్ గారిని కోరుతాను. నేను సమగ్రమైనటువంటి విచారణ చేయండి. జాయింట్ కలెక్టర్ గారిని విచారణ అధికారిగా వేయండి. నిజాయితీగా ఆమె ఉద్యోగం చేయగలుగుతుంది, ఓపికగా చేయగలుగుతుంది. కలెక్టర్ గారి కంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి బంగారంగా వేమను విచారణ చేయాలని చెప్పి మేము కూడా కోరుతాను. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే కనుక మా ప్రభుత్వం పోయినాక జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది ఈ కథ కాంట్రాక్టర్లు అంటే మా ప్రభుత్వం పోయిన తర్వాత. ఈ గబ్బు పట్టినదంతా ఎప్పుడంటే 2024 ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్లప్పటి నుంచి స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్లు, ఉద్యోగస్తులు ఎవరి చేతి వాటాన్ని ప్రదర్శించడం. లబ్ధిదారులు అప్పుడు కాదు, ప్రారంభ దశలోనే. అయినా ప్రతిసారి మాట్లాడుతుంటాడు, నాకు తెలియక తెలుగుదేశం వాళ్ళు గృహ నిర్మాణానికి సంబంధించి నా పైనే, SS మాల్కి సంబంధించి నా పైనే, DAW కాలేజ్ సంబంధించి నా పైనే, ఇంకొకటి ఏందో చెప్పినాడు నా పైనే. నేను మామూలుగా అయితే ఆ పిల్లోడి ప్రవీణ్కి నేను స్పందించాల్సిన అవసరం లేదు, స్పందించను కూడా. ఎందుకంటే నా దృష్టిలో ప్రవీణ్ జుజుబి, ఏది చెప్పినా జుజుబి అంతే. నేను పెద్దగా స్పందించాను. కాకపోతే ఒక్క మాట చెప్తా ప్రజలారా, ప్రవీణ్ గురించి. ప్రభుత్వం మీదే, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి. భీష్మునికేమో పెద్ద ఆయన ముఖ్యుడు అంటే చంద్రబాబు నాయుడుకు, అభిమన్యునికేమో లోకేష్ బాబుకు నువ్వు ముఖ్యం. జుజుబి చంద్రబాబు నాయుడుకేమో వరదాడి ముఖ్యం, లోకేష్ బాబుకేమో మన జుజుబి ముఖ్యం. మరి పోండి అబ్బాడికి పోయి మాట్లాడి, ఇదిగో రాచమల్ల శివప్రసాద్ మన ప్రత్యర్థి చాలా మనను గట్టిగా విమర్శిస్తూ ఉంటాడు, నిన్ను నీ కొడుకును పెద్దగా ప్రభుత్వ పాలసీలు విమర్శిస్తూ ఉంటాడు, వీడు చాలా కొవ్వు పట్టిండాడు, వీడు మకులు పట్టిండాడు, జగన్ కైపోయి ఉన్నాడు, వీడు కైపు దించాలా. ఇదిగో ఈ SS మాల్కు సంబంధించి వీడు లెక్క కొట్టినాడు, లేకుంటే ఈ DAW కాలేజీ దాంట్లో వీడికి భాగం ఉంది, లేకపోతే ఇదిగో ఈ గృహ నిర్మాణంలో వీడు 100 కోట్లు కొట్టినాడు, లేకపోతే ఈ రమణ మహర్షి స్కూల్ సంబంధించి బొల్లవరం దానికి సంబంధించి మోసం చేసినాడు, వారికి భాగం ఉంది వంగలనారాయణ రెడ్డితో అని చెప్పి మీరు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి ఫిర్యాదు చేసి పోలీసు ద్వారాన్నా విచారణ చేయండి, విజిలెన్స్ ద్వారాన్నా విచారణ చేయండి, లేదు CID ద్వారానన్నా విచారణ చేయండి, లేకుంటే ప్రత్యేకమైన ఒక సిట్టు వేస్తారా నా మీద బేపియండి, లేదు CBI విచారణ కోరుతారా కోరండి. ఈ 5 పోలీసు, విజిలెన్సు, CID, సిట్టు, CBI ఈ 5 ఉండేది. ఈ 5 ఏదైనా సరే అబ్బా కొడుకులకు చెప్పి నా మీద విచారణ చేపట్టమని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్వాగతిస్తాను. ఇంకా మీ ప్రభుత్వం పెట్టుకొని కూడా మీరు నా మీద నేరానికి సంబంధించిన అభియోగాన్ని చేసి విచారణే చేపట్టకుండా ఉండి
ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి బట్టగాల్చి ముఖాన వేస్తే ప్రజలేమనుకుంటారు, రాసుకుండే మీడియా మిత్రులు ఏమనుకుంటారు? మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.